హాయ్ మామ్స్, మీరు ఎప్పుడైనా పడవలో ఈ గట్టు నుంచి ఆ గట్టుకి వెళ్ళారా? పడవలో మీరే కాకుండా మీతో పాటు మీ బైకుల్ని కూడా తీసుకెళ్లారా? హాయ్ మామ్స్, హంపీలో ఆనగుంది అని చెప్పి అక్కడ ఉంటుంది మామ ఈ తల్వార గట్ట. ఇదే మా మేడం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడికి వెళ్ళున్నాము. ఇక్కడి నుంచి అటు సైడ్ ఓన్లీ 1 కిలోమీటర్ అంతే మామ. వెళ్తే విట్లా టెంపుల్, హంపీలో ఉన్న విట్లా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. లేదు రౌండ్ వేసుకొని వెళ్ళామంటే దాదాపుగా 20 కిలోమీటర్స్ వస్తుంది మామ. అందుకనే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఒక 2 టైమ్స్ కిలోమీటర్స్ తగ్గించడానికి ఇక్కడ ఈ నది మీద బ్రిడ్జ్ కూడా కట్టింది. తుంగభద్ర రివర్ వాటర్ వస్తాయన్నమాట ఇక్కడ. ఆ 2 టైమ్స్ బ్రిడ్జ్ కూడా పడిపోయింది. ఏమంటే ఈ నీళ్ళల్లో కింద గుడి ఏదో ఉందని చెప్పి వాళ్ళ నమ్మకం, అందుకనే పడిపోయింది. ఇంకా చేసేదేం లేక ఈ పడవ మార్గంనే యూజ్ చేస్తున్నాము. పడవలో నుంచి ఇటువైపు నుంచి అటువైపు హంపీకి వెళ్ళాలంటే, విట్లా టెంపుల్కి వెళ్ళాలంటే ఓన్లీ 1 కిలోమీటర్ అంతే, 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అందుకని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇలానే చేస్తారు. చూడండి అందరూ కూడా బోట్లో వచ్చారు. ఓన్లీ 20 రూపీస్ మాత్రం ఇటు నుంచి అటు సైడ్ వెళ్ళడానికి. ఇంకా మా బామర్ది, నేను, మా కుట్టి కూడా విట్లా టెంపుల్కి వెళ్ళడానికి అయితే వచ్చాం బైక్ వేసుకొని. చూడండి బైక్ను కూడా వాళ్ళు ఎక్కించేస్తున్నారు లోపలికి. ఒక బైక్ కాదు మామ, మాతో పాటు 4 బైకులు ఎక్కించారు. 4 బైకులు అండ్ మనుషులు కూడా ఇదే పడవలో ఎక్కించారు. చూడండి మా కుట్టిగాడైతే నేనైతే కొంచెం హ్యాపీగా ఉన్నా, కొంచెం భయంగా ఉన్నా. కానీ మా కుట్టిగాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా కుట్టి. చూడండి అట్లా మొత్తం 4 బైక్స్ మామ, 4 బైక్స్, మనుషులు బైక్కి 20 రూపీస్, మనుషులకు 20 రూపీసే. అలా ఇక్కడి నుంచి అక్కడికి చూడండి మా కుట్టి ఎంత హ్యాపీగా అయితే ఉన్నాడు. అసలు భయపడలేదు మా కుట్టిగాడు. ఇంకా అలా సరదాగా అలా ఇక్కడి నుంచి ఆ పక్కకైతే వెళ్ళిపోయాం. ఇంకా ఓన్లీ 5 మినిట్స్ జర్నీ అంతే. అక్కడి నుంచి అక్కడికి వచ్చేసాం ఇంకా మేము బైక్లో. చూడండి ఇదే విట్లా టెంపుల్. సరే మామ, మరి ఉంటాను మరి. అలా పొత్తు మా పేరుని ఇట్లా ఫాలో కొట్టు మామ, ఏం కాదు కానీ.